Zone Ads, World of Local Business Info. Hello, I'm Dr. Teja, physiotherapist, acupuncturist, chiropractitioner and osteopathy practitioner. ఇప్పుడు మనం చాలా వరకు ఇంతకుముందు సిరీస్లో మనం చూసాం మనం అంటే స్పైన్ స్ట్రక్చర్ గురించి కానీ ఈ డిస్క్ అనేది ఎలా ఉంటుంది అండ్ నర్వస్ సిస్టమ్ గురించి. ఇప్పుడు నవడేస్ చాలామంది కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గిడినెస్ అండ్ వటేగో అంటే తల తిరగడం. ఈ వటేగోలో చాలా వరకు ఏంటంటే మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో సబ్జెక్టివ్ వటేగో అండ్ ఆబ్జెక్టివ్ వటేగో అంటాం. ఈ వటేగో కాజ్ ఏంటంటే ఇది రావడానికి కారణం మన ఇంటర్నల్ ఇయర్లో వెస్టిబులర్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి సరిగ్గా సిగ్నల్ పాస్ చేయకపోవడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న వెంట్రల్ న్యూక్లియస్కి ఈ వటిగో అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు గిడినెస్ ఉంటుంది. నవేడేస్ ఈ గిడినెస్ అనేది ఇంకొకటి దాంతోపాటు లైట్ హెడెడ్నెస్ ఉంటుంది. ఇది చాలా వరకు కామన్గా ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఇది సర్వికల్ స్పాండిలైటిస్ వల్ల వస్తుందా లేదంటే అదర్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఎనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందని చూసుకుంటే మనకి చాలా వరకు ఈ సర్వికల్ అంటే నెక్ స్టిఫ్నెస్ ఉందనుకోండి, నెక్ స్టిఫ్నెస్ పెరుగుతున్నప్పుడు కానీ నెక్ పెయిన్ పెరుగుతున్నప్పుడు కానీ ఈ గిడినెస్ పెరుగుతూ ఉంది, లైట్ హెడెడ్నెస్ వస్తుంది అన్నప్పుడు ఇట్స్ రిలేటెడ్ టు మనకి సర్వికల్జెనిక్ అంటాం. ఇది రిలేటెడ్ టు మనకి సర్వికల్ అన్నమాట. అదర్వైజ్ లేదు, అసలు నెక్ ఇష్యూ లేదు, నెక్ ప్రాబ్లమే లేదు అయినా కూడా వస్తుంది అంటే ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు మనకి. దానికి సరిపడే మనం ప్రొసీజర్స్ అంటే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇది సర్వికల్ స్పాండిలైటిస్ వల్ల గిడినెస్ వస్తుందా అండ్ లేదు అంటే అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తుందా అనేది మనం చూసుకోవచ్చు. నవేడ సర్వికల్ స్పాండిలైటిస్లో C5, C6, C7లో చాలా వరకు కామన్గా ఉంటుందన్నమాట. ఈ డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ ప్రొట్రూషన్స్ కానీ. అండ్ మన దగ్గరికి ఇదే వటిగో అండ్ ఇదే గిడినెస్ ప్రాబ్లంతో అండ్ స్లీప్లెస్నెస్ నిద్ర పట్టకపోవడంతో అండ్ ఇంకొకటి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అండ్ నెక్ పెయిన్ తో మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. అండ్ మన దగ్గర రాకముందు వచ్చిన తర్వాత ఆయన సమస్యలు అండ్ ఎంత రిజల్ట్ ఉంది, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ తగ్గింది అనేది ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు యాక్చువల్లీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీకు సమస్యలు ఇక్కడ రాకుండా? నాకు మెడ నొప్పి, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, కళ్ళు తిరగటం, గ్యాస్ సమస్యతో చాలా బాధపడ్డానండి. ఇది ఎప్పటి నుంచి ఉన్నాయండి శ్రీనివాస్ రెడ్డి గారు? గత 2 సంవత్సరాలుగా చాలా బాధపడుతున్నానండి. ఓకే, మెడిసిన్స్ వాడారు దీనికి? వాడుతున్నాను. వాడినప్పటికీ నాకు ఉపశమనం దొరకలేదండి. ఓకే, ఒక సర్జరీ దగ్గరికి వెళ్ళానండి. సర్జరీ చేయాలన్నారండి. ఓకే, నాకు సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేదండి. ఓకే, అందుకని మీ ద్వారా ట్రీట్మెంట్ తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత నాకు 20 రోజుల్లోనే నయం అయింది సార్. 99% నయమైంది. ఇక్కడికి ఎలా వచ్చారు అంటే మీకు ఎలా అంటే యూట్యూబ్ లో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా కొలీగ్స్ ద్వారా చెక్ చేసి నేను హైదరాబాద్ వచ్చి తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను గుంటూరు నుంచి వచ్చానండి. గుంటూరు నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? ఇంతకుముందు నిద్ర పట్టకపోవటం, కళ్ళు తిరగటం, చాలా నీరసంగా ఉండేదండి. ఏం తినలేకపోవటం, తింటే ఉబ్బేదండి కడుపు. గ్యాస్ ప్రాబ్లం తోటి చాలా బాధపడ్డానండి. నా సమస్యలంటే పోగొట్టిన తేజ గారికి చాలా సంతోషం అండి. ధన్యవాదాలండి. మీకు రుణపడి ఉంటానండి నేను. సంతోషం అండి. ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు మనం శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఇచ్చామనేది మొత్తం అంటే చూపించలేకపోవచ్చు, కానీ అంటే మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి. సో అందులో మనం మ్యానిపులేషన్స్ కొన్ని మ్యానిపులేషన్స్ చూపిస్తాను. ఇందులో మనం ఏమి ఇచ్చామని ఇందులో మనకి చాలా రకాల మ్యానిపులేషన్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఇప్పుడు చేసి చూపిస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి ఫస్ట్ బ్యాక్ సైడ్ తిరిగిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఏంటంటే ఈ కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ చేసినప్పుడు ఫస్ట్ ఈ స్పైనస్ ప్రాసెస్ అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఒకదాని కింద ఒకటి ఉందా లేదంటే ఎక్కడైనా మిసైల్ అయిన ఏరియా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్పైనస్ ప్రాసెస్. అలానే నెక్లోకి వస్తే మనకి ఇక్కడ ట్రాన్స్వర్స్ ప్రాసెస్ అంటాం, ఇది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్లో మనం చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సి ఉంటుంది ఏ మ్యానిపులేషన్ ఇచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే ఇక్కడ మనకి వర్టిబ్రల్ ఆర్టరీస్ అంటాం, అలానే కామన్ కెరోటిడ్, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అండ్ ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీస్ అండ్ బేస్లరీ ఆర్టరీస్ అంటాం. ఇదన్నీ కూడా ఆర్టరీస్ దగ్గరగా ఉంటాయి కాబట్టి అవి డ్యామేజ్ అవ్వకుండా మనం ఈ మ్యానిపులేషన్స్ అనేది కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మనం ఇక్కడ ఎగ్జామినేషన్స్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది స్పైనస్ ప్రాసెస్ అండ్ ట్రాన్స్వర్స్ ప్రాసెస్లో. అలానే MRIs కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇప్పుడు CT జంక్షన్ అంటాం, సర్వికల్ థొరాసిక్ జంక్షన్ రిలీజ్ ఎలా చేస్తామంటే ఈ మ్యానిపులేషన్ ద్వారా మనం చేయొచ్చు. ఫ్రీగా ఫ్లాక్స్ ఫ్రీగా ఉంది సార్. ఇప్పుడు స్ట్రైట్గా పడుకోండి. ఇప్పుడు మ్యానిపులేషన్ C5, C6 మ్యానిపులేషన్ ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేది C0, C1 మ్యానిపులేషన్ అండి. ఇది చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సిన మ్యానిపులేషన్. ఇది రిలాక్స్ ఫ్రీగా వదిలేండి. ఫ్రీగా వదిలేండి, ఫ్రీగా పెట్టేసండి. నెక్
ఇప్పుడు అలానే మనకి గ్యాస్ట్రైటిస్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం లివర్ని స్టిమ్యులేట్ చేస్తాం అన్నమాట. లివర్లో 3 డైమెన్షనల్ మూమెంట్ అంటాం మనం. ఈ ఆస్టియోపతి ప్రొసీజర్లో ఇక్కడ మనం ఈ మ్యానిపులేషన్ సింపుల్గా ఇట్స్ కాల్ ద యాంటీరియర్ పోస్టీరియర్ మ్యానిపులేషన్ అండ్ అలానే సైడ్ రొటేషన్, ఇక్కడ డెప్త్ ఎంత తీసుకోవాలి అనేది మనకి ఎక్స్పీరియన్స్లో వస్తుందండి. సో మనం ఇక్కడ ఉన్న ఆర్గన్తో సింక్ అవ్వాలన్నమాట మన హ్యాండ్స్ అనేది. ఒకసారి ఇప్పుడు కూర్చోండి. సో ఇది మనకి గ్యాస్ట్రైటిస్లో కానీ ఈవెన్ నెక్ పెయిన్లో కానీ ఈ మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చాలా రకాల మ్యానిపులేషన్స్ ఉంటాయి. మనకి ఏ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే స్పైనస్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఏ డిస్క్లో ప్రాబ్లం ఉందో దాని రిలేటెడ్ మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఎలా ఉందండి? చాలా ఉపశమనం అయిందండి, చాలా సంతోషంగా ఉందండి, బాగుందండి. ఇప్పుడు ఓకే, ఇంతకుముందు చాలా ఇప్పుడు నెక్ పెయిన్ తగ్గిందండి కంప్లీట్గా? పూర్తిగా తగ్గిందండి, పూర్తిగా తగ్గింది. ఓకే, ఇప్పుడు కళ్ళు తిరగడం లేవండి, అలాంటిది నాకు ఎలాంటి సమస్య, నా సమస్యలన్నీ పోగొట్టారండి మీరు. చాలా సంతోషం సార్, మీరు రుణపడి ఉంటారు సార్. ఓకే అండి, ఇప్పుడు మీకు కడుపు ఉబ్బేది కదా ఇప్పుడు తినేటప్పుడు, తినాలనుకుంటే కూడా చాలా సార్, చాలా చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కడుపు ఇప్పుడు చాలా బాగుంది, గ్యాస్ట్రిక్ సమస్య లేదు సార్. ఇప్పుడు ఇబ్బంది నాకు అన్ని రకాల సమస్యలు పోగొట్టారు సార్. థ్యాంక్ యూ అండి. Subscribe to our channel, click the bell icon and select all.